రైట్ రామ్మోహన్ గారు, 2020లో చూసినటువంటి విపత్తు ప్రకృతి ఏ విధంగా ప్రపంచం మీద విరుచుకుపడిందో చూసాం కరోనా వైరస్ రూపంలో. సో ఇప్పుడు కూడా ఈ సిచ్యువేషన్ అనేది ఫ్యూచర్లో రాబోయే దానికి మరో రూపంలో ఒక ఇండికేషన్గా భావించైనా సరే జాగ్రత్త పడాలని ప్రపంచ పర్యావరణ సదస్సులో కూడా కంప్లీట్గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది పొల్యూషన్ వైజ్గానా, ఎయిర్ పొల్యూషనా, లేకపోతే భూమి కాలుష్యమా, గాలి కాలుష్యమా, లేకపోతే ఇతరతర అన్నిటి పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుందంటారు? దీనికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి విపత్తుని భవిష్యత్తులో ప్రెడిక్ట్ చేసేటువంటి సిచ్యువేషన్కి సంబంధించి ఎలా కంపేర్ చేయాలి మనం? ఖచ్చితంగా ఇప్పటిదాకా సమస్య వాళ్ళని చేసుకున్నాం మురళి గారు, ఇప్పుడు పరిష్కారం భయపెడతాం. సరిగ్గా 35 ఏళ్ల క్రితం, 66 ఏళ్ళు నాకు ఇప్పుడు, 35 ఏళ్ల క్రితం మేము ఈ గ్లోబల్ వార్మింగ్ మీద సదస్సు పెడితే చాలా మంది మమ్మల్ని విమర్శించారు. గ్లోబల్ వార్మింగ్ ఏంది, ఎప్పుడో జరిగేదాన్ని ఇప్పుడు హెచ్చరిస్తున్నారు, పిచ్చితనం అని మమ్మల్ని హేళన చేశారు. ఇవాళ అందరూ రియలైజ్ అయ్యారు, రామ్మోహన్ రావు గారు అప్పుడెప్పుడో మీరు చెప్పింది కరెక్ట్ అవుతుందని. జ్యోతిష్యం కాదు ఇది, మనం ఊహించడం. పరిణామాన్ని ఇప్పుడెప్పుడు కూడా ఒక సిద్ధాంతం లెక్కలలో ఇప్పుడు పరిమాణాత్మకమైన మార్పు గుణాత్మకమైన మార్పు దారితీస్తుందని చెప్పి ఇక్కడ ఏమైతుందంటే, ఆకాశానికి గ్రహించినాం, మనం చంద్రమండలం వెళ్ళాం, లేకుంటే సూర్యమండలం దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీయగలుగుతున్నాం. రకరకాల శ్రీహరికోట నుంచి వందలాది ఉపగ్రహాలను మనం అతి తక్కువ చౌకగా విడగలుగుతున్నాం. కానీ భూమి మీద జరిగే మార్పులను సరిగ్గా గమనిస్తలేమో నేను అంటే. ఇప్పటికి కూడా భూమి మీద మనిషికి ఇంకా పట్టు దొరకలేదని నేను అంటున్నాను. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా కూడా నేనేమన్నా ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఆ కొండ చర్యలు ఒక్కనాడు విడిగిపడలే కదా అని నేను అంటున్నాను. మీరు చూడండి, ఒకసారి డ్రోన్ సర్వే వచ్చిన తర్వాత, డ్రోన్ చాలా ఆధునిక సాంకేతిక వచ్చినాక ఇవాళ ఒకటే నాడు అక్కడ పర్ర ఏర్పడి ఒక రంధ్రం ఏర్పడి అక్కడి నుంచి మొత్తం పడిందా? నిజంగా ఆ కొండలు కనుక సర్వే చేసి ఉంటే ఎక్కడ ఆ భూమి మీద పగులు ఏర్పడింది, ఆ పగులు ఏర్పడే కాడ ఎప్పుడైనా పోతుంది అని మనకు గమనించేవాళ్ళం, అక్కడి నుంచి అలర్ట్ చేసేవాళ్ళం అంటున్నాను. అదే చెప్తున్నాను. మీరు ఒక కిరాణా షాప్కి వెళ్ళి 1 కిలో చక్కెర చూపమంటే త్రాసులో, ఇప్పుడన్నీ ఎలక్ట్రానిక్ వాచ్ వచ్చినాయి కానీ త్రాసులో ఒక పక్క కిలో తూకం వేస్తారు, ఇటు పక్క పెద్ద బాను ఒక చక్కెర పోస్తారు, సరిపోదు. 900 గ్రాములు వచ్చిన చక్కెర ఒక్క కిలో సరిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, మెల్లగా చిన్న డబ్బాతో ఒక్కొక్క కొంత పోస్తుంటారు. 910 గ్రాములు, 20 గ్రాములు, 30, 40 గ్రాములు, 999 గ్రాములకు కూడా ఆ మధ్యన ముళ్ళు సరిగ్గా రాదు. 1000 గ్రాములు అయితే వస్తుంది. ఇది కూడా అంతే. ఆ ఒక్కటే రోజు మొత్తం అంతా కూడా విధ్వంసానికి కారణం కాలేదు. కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతున్నది, 10 సంవత్సరాలుగా పెరిగింది. ఇవాళ ఆ కొండలను కనుక ఈ ప్రభుత్వం సరిగ్గా సర్వే చేస్తే, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే స్పష్టంగా ఎక్కడ కొండ చర్యలు విరిగిపడతాయని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొండ చర్యల పక్క నుంచి రోడ్లు వస్తున్నాం, రోడ్డు మీద కొండ చర్యలు విరిగిపడతాయి కదా. ఉత్తరాఖండ్ లో జరిగేది ఇప్పుడు, నిన్న ఇవాళ ఉత్తరాఖండ్ లో అదే జరుగుతున్నది. కొండను తోడించి రోడ్లు పోస్తే ఏమవుతుంది అంటే కొండ చర్య విరిగిపడుతుంది. ఇక్కడ అది కూడా కాదు, అది చాలా రోజుల నుంచి మెల్లమెల్లగా అక్కడ పగులు ఏర్పడి అది మొత్తం ఒకేసారి కూలడానికి 10 ఏళ్ళు 15 ఏళ్ళు పట్టింది. దీన్ని గమనించాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కేరళలో మొత్తం అంతా అసలు ఆ ప్రాంతాన్ని అంతా ఫోటోగ్రఫీ తీసి ఎక్కడెక్కడ రేపు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది, ముందస్తు చర్యలు గుర్తించాలి. నెంబర్ 1. రెండోది మన రెయినీ డేస్ అంటాం మురళి గారు, రెయినీ డేస్ తక్కువైతున్నాయి. గతంలో మా చిన్నప్పుడు అయితే మనకు చవితి ముసుర్లు, దీపావళి ముసుర్లు అంటే 4 నెలలు, అంటే మనకు నెలకు 3 వానలు నిలబెట్టి కురవాలని ఒక పాట ఉంది మనకి. అంటే మనకు వర్షాలు పడే పద్ధతి 4 నెలలు వరుసగా ఉండేది, సమతుల్యత ఉండేది వర్షాలు పడే పద్ధతి. ఇప్పుడు రెయినీ డేస్ తక్కువైంది కానీ రెయిన్ఫాల్ ఎక్కువైంది. రెయినీ డేస్ తక్కువైనా రెయిన్ఫాల్ ఎక్కువైంది. 2020లో హైదరాబాద్ వరదలు వస్తే మీకు ఒకటే రోజుల 32 సెంటీమీటర్ల వర్షం పడితే ఎట్లా తట్టుకుంటుంది హైదరాబాద్? ప్రభుత్వం ఎంత మేనేజ్ చేసినా ఆ వర్షపాతాన్ని తట్టుకోలేదు కదా. ఇదే అంటే నేనేమంటున్నానంటే, రెయినీ డేస్ తక్కువైనప్పుడు ఒకే రోజు ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎట్లా మేనేజ్ చేద్దామని అర్థం కావాలి. ఇప్పుడు తెలంగాణలో సామెత ఉన్నది, పటేల బొర్ర వంకర అంటే అంబలి కాడకుండా చూడరా అన్నట. నేనేమంటున్నానంటే, రామ్మోహన్ గారు ఒక నిమిషం పరిష్కారం దిశగా అసలు ప్రపంచం ఇప్పటికైనా అడుగులు ముందుకేస్తుందా? ఆ దేశాలు ఏమైనా చర్యలు తీసుకుంటున్నాయా? కాలుష్యం వైజ్గా కావచ్చు, లేకపోతే ప్రకృతి విపత్తుల్ని ఎదుర్కొనేటువంటి దిశగా మీరు 30-35 సంవత్సరాల నుంచి ఒక అవగాహన అనేది కల్పిస్తున్నానని అయితే చెప్తూ ఉన్నారు. సో మీ పరిశీలనలో కానీ, లేకపోతే ఇప్పటి వరకు మీరు చూసినంత వరకు ప్రపంచం అసలు పరిష్కారం దిశగా అడుగులు వేస్తుందా? ఖచ్చితంగా నేనేమంటున్నానంటే, చాలా విషయాల్లో మనం అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నాం. ఇప్పటికి కూడా పర్యావరణ హితంగా ఉండాలనుకుంటున్నాం. ఇప్పటికీ కొన్ని వనరులు, సహజ వనరులు కన్నా అయిపోతాయి. ఉదాహరణకు బొగ్గు అయిపోతుంది, మనకు చమురు అయిపోతుంది. మనం ఏం చేయాలి? మన విండ్ పవర్ తీసుకొచ్చుకోవాలి. అలల మీద మనకు సూర్యరశ్మి అద్భుతంగా ఉంది, మిగతా దేశాలు లేని వరం మనకు అది. అంటే మన దేశానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా చర్యలు జరుగుతున్నాయి. వాళ్ళ మిలినియం గోల్స్ లో కానీ, సస్టైనబుల్ గోల్స్ లో కానీ చాలా అద్భుతాలు ఇవన్నీ చెప్పినాయి. మేము చెప్తున్నాం, మిలినియం గోల్స్ మీద పాఠం చెప్తాం మనకు. అట్లాగే మనకు సస్టైనబుల్ గోల్స్ లో ఈ రెండిట్లలో ఉన్నది నేను చెప్పిన అంశాలన్నీ ఉన్నాయి.
కానీ ఏమైందంటే పాటించడంలో సమస్య. ఉల్లిగడ్డ సామెత లాగా అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు గతంలో సామెత, చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నాం మనం, దానివల్ల వస్తున్న సమస్య. కనుక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం కాదు, కానీ అవగాహన ఎక్కువ కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వాలు సహకరించడం లేదు. ఐక్యరాజ్య సమితి ఎన్నో రోజులు అంటున్నది, కానీ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే సామాన్య ప్రజల వరకు పోవాలి, కానీ విధ్వంసానికి కారణమయ్యేది మాత్రం ధనిక వర్గం. ఇప్పటికీ పేదలు ఎవరైతే వెనుకబడి దేశాల్లో ఉందో వాళ్ళు పర్యావరణానికి తక్కువ నష్టం కలిగిస్తున్నారు, పర్యావరణ హితంగా జీవిస్తున్నారు, ప్రకృతిలో మమేకమై జీవిస్తున్నారు. మీరు గిరిజన తెగరకు పోతే మీరు ప్రకృతి మమేకంగా జీవిస్తారు. కానీ మనం చేస్తున్నది ఏంటంటే ఆధునిక భారతంలో, ఆధునిక ప్రపంచంలో, ప్రపంచం కావచ్చు భారతం కావచ్చు, ఇవి ఎక్కువ నష్టపరిచేది మనుషులు ఎక్కువ చదువుకున్న వాళ్ళే. చదువుకోకముందు కాకరకాయ అన్నవాడు చదువుకున్నాక కీకరకాయ అన్నట్టు ఆ రకంగా తయారవుతుంది. అందుకని మనం చేయాల్సిందంటే ప్రభుత్వం కృషితో పాటు మనలాంటి మీడియా, అట్లా స్వచ్ఛంద సంస్థలు కలగలిపి దీని మీద మంచి అవగాహన తీసుకురావాలి. కానీ లాస్ట్ గా మనం చేపట్టే అధికారం ఎవరికి ఉంటుంది? ప్రభుత్వాలకే ఉంటుంది. మనం మనుషులుగా ఎంత అవగాహన కల్పించినా ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తేనే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, వచ్చే ప్రమాదాలు ఊహించడం కానీ, ప్రమాదాలు రాకుండా ప్రజల జీవన విధానాన్ని మార్చడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. దీనికి మనం అనుకున్నంత ఈజీ కాదు. మనం ఇవాళ ఆధునిక ప్రపంచంలో అన్ని అనుభవిస్తున్నాం. దీన్ని తగ్గించుకోవడం ఎలా అని చూడాలి, అంతగానే ఇంకేం లేదు. ఒకనాడు రేడియో అద్భుతం, ఇవాళ ఉపగ్రహాల ద్వారా మనం అన్ని రకాలుగా మనం ఇంట్లో కూర్చొని అన్ని చూస్తున్నాం. దీన్ని ఎట్లా చేస్తే మనకు పర్యావరణ హితంగా ఉంటుంది అనేది మాత్రం మనకు ప్రభుత్వాలు, ప్రజలు అవగాహనతో ముందుకెడితే తప్పనిసరి దీన్ని నివారించవచ్చు. సమస్యకు పరిష్కారం ఉండదని నేను అంటలేదు మోడీ గారు. ఎప్పుడు కూడా రెండే సమస్యలకు పరిష్కారం లేదు. ఒకటి వార్ధక్యము, వయసు పెరుగుతుంటది, రెండోది మరణం. ఈ రెండింటి తప్పించుకోవాలి మనం. అంటే జాతస్య మరణం ధ్రువం అన్నాం కదా, ఇట్లా చచ్చిపోవద్దని. అంటే యాక్సిడెంట్ యాక్సిడెంట్ లో చచ్చిపోవద్దు అనుకుంటాం, కానీ నిజంగా చచ్చిపోవద్దని కోరుకుంటే సాధ్యం కాదు కదా. ఇది అంతే. మనం కోరుకునేది ఏంటంటే పర్యావరణ హితంగా మనుషులు జీవించడానికి అనువైన వాతావరణ పరిస్థితులు మనం కల్పించుకోవాలి. మనము అదే కావాలి. అంటే ప్రపంచం ఆ దిశగా ఆలోచిస్తుంది, అంటే ఇతర దేశాలు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి, కానీ భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఆ స్థాయి ఆలోచనలు మొదలయ్యాయి, ఆచరణ కూడా మొదలైంది అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. చూద్దాం ఏ విధంగా ఉంటాయి రాబోయే రోజుల్లో పరిణామాలు. విపత్తులని మనం ముందుగా ప్రెడిక్ట్ చేసి సాధ్యమైనంత వరకు కూడా నష్టాన్ని తగ్గించుకునేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి, కానీ విపత్తును కంప్లీట్గా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే ఉండవనేది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి.